తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న సెట్టిపల్లి గ్రామస్తుల 45 ఏళ్ల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తెరపడింది. 1945 నాటి ఎస్టేట్ అబాలిషన్ చట్టం చిక్కులతో 22A జాబితాలో చిక్కుకున్న 380.42 ఎకరాల భూమికి విముక్తి లభించింది. దీనివల్ల 2111 రైతు కుటుంబాలకు తమ భూములపై పూర్తి స్థాయి చట్టబద్ధమైన హక్కులు దక్కాయి. సుమారు 2000 కోట్ల విలువైన ఈ భూములపై హక్కులు లేక దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ ఏడాది సంక్రాంతి నిజమైన పండుగను మోసుకొచ్చింది. రాజకీయంగా చూస్తే 2018లోనే చంద్రబాబు ఈ భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన ఆ తర్వాతి 5 ఏళ్ల జగన్ పాలనలో ఈ సమస్య పరిష్కారం కాకుండా కేవలం హామీలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి సంక్రాంతి పర్వదినాన లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించారు. భూమి కోల్పోయిన రైతులకు, అక్కడ నివాసం ఉంటున్న వారికి ప్లాట్లు కేటాయించడమే కాకుండా 16,000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించి పేదలకు ఆర్థిక భారం పడకుండా చూశారు. సాగుదారులు, నివాసం ఉండేవారు కలిపితే 2111 మందిగా తేలింది. దామాషా పద్ధతిలో 225.42 ఎకరాలను యజమానులకు, 90 ఎకరాలను ప్రభుత్వానికి, 65 ఎకరాలను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు కేటాయించారు. అందరికీ 2 సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. తుడా నిధులతో వీరికి మౌలిక సౌకర్యాలు కల్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తే దశాబ్దాల నాటి చిక్కుముడులైనా విడుతాయని చంద్రబాబు నిరూపించారు. దీనిపై సెట్టిపల్లె వాసులు నారావారిపల్లె వెళ్లి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ కృతజ్ఞతలు తెలియజేశారు.